ఒకటవ తేదీ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద పండుగ వాతావరణం. రేపు ఆదివారం ఒకటవ తేదీ వచ్చిందని ఒకరోజు ముందుగానే ఈరోజు 31వ తేదీన శనివారమే ఇంటింటికి పింఛన్లు అందించాలనేటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమకు చిత్తశుద్ధి ఇది ఒక నిదర్శనం. ఈరోజు పింఛన్లు మరి ఆ రోజు 200 రూపాయల పింఛను 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు చేస్తానన్నటువంటి పెద్ద మనిషికి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీనే మొదటి నెలల్లోనే మొదటి సంవత్సరంలోనే 1000 రూపాయలు పెంచి 4000 ఏప్రిల్లో వాగ్దానం చేశామని చెప్పి ఆ 3 నెలలు 3000 కలిపి 7000 రూపాయలు అక్షరాల ఆ వృద్ధులకి మనం అందించినటువంటి పరిస్థితి, వితంతులకు అందించినటువంటి పరిస్థితి. దివ్యాంగులు ఉన్నారు. 1924 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దివ్యాంగులు పింఛను ఎంత అంటే 3000 రూపాయలు. ₹1 పెంచాల 3000 రూపాయలు మించి 5 సంవత్సరాలు ₹1 పెంచాల 3000కి. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 రూపాయలని 4000 కాదు, 5000 కాదు, 6000 రూపాయలు, 3000కి 3000 కలిపి 6000 చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. బెడ్ రీడింగ్ ఉంటే 10,000, 15,000 ఈ రకంగా నెలకి 3,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 1,80,000 కోట్ల రూపాయలు ఈవేళ పింఛన్ నిమిత్తం ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా, ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల్ని ఆదుకోవడమే మానవత్వం అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తుంది.